తెలంగాణలో భారీ వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ. తెలంగాణలోని పలు చోట్ల ఈ నెల 8 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. సో నిన్న మనం చూసుకున్నట్లయితేనే హైదరాబాద్లో అసలు ఒక గంట సేపు వర్షానికే మొత్తం హైదరాబాద్ అంతా కూడా మునిగిపోయింది. అందుకే జర మీరు ఏమైనా లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. అట్లనే మనం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చూసుకుంటే కనుక మనకు మెసేజ్లు వస్తున్నాయి. ఇది ఒకటి మంచిగా అనిపించింది. ఏంటంటే ప్రజాప్రభుత్వం వచ్చినాక, అంటే గత ప్రభుత్వం ఇట్లా లేకుండే, ప్రజాప్రభుత్వం వచ్చినాక వర్షాకాలం ఈ రోజు వర్షం వేళ గట్టిగా పడ్డది అనుకోండి, కథం ఇక మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సో అండ్ సో ఏరియాలో మీకు ఇట్లా ఉన్నది, బయటికి రాకండి, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళు అలర్ట్ నోటిఫికేషన్స్ కూడా ఇస్తున్నారు. మంచిగా అనిపిస్తున్నది. ఏడ చూసుకున్నా కూడా హైడ్రా టీమ్ కానివ్వండి, ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరూ కూడా వాటర్ని క్లియర్ చేయడం, ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నారు. జర ప్రజలు మీరు కూడా వాళ్ళకి సహకరించండి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్లో ఇష్టం ఉన్నట్టుగా అందరు ఇల్లులు కట్టుకున్నారు కాబట్టి ఆ నీళ్ళకి ఏడవాలన్నా తెలియదు. దీంట్లో మన తప్పు కూడా ఉన్నది. చాలా మంది కూడా ఇష్టం ఉన్నట్టుగా ఏడవడితే ఆడ ఇల్లులు కొంటున్నారు. మరి అది కరెక్ట్ ఉన్నదా లేదా, కబ్జా చేసిన ల్యాండా, అక్కడ చెరువులు ఉండేనా ఏందనేది ఎవరు కూడా చూసుకోలేదు. తక్కువకి వస్తున్నాయి అని చెప్పి కొన్నారు. ఇప్పుడు ఆ నీళ్ళకి ఏడవాలన్నా తెలుస్తలేదు. అందుకే హైదరాబాద్లో చిన్న వర్షానికి కూడా మంచి మంచి ఏరియాలు మనం చెప్పుకునే కోకాపేట కానివ్వండి, గచ్చిబౌలి కానివ్వండి, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఇది ఆల్మోస్ట్ ఇది మనం చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, చేసుకున్నారు. అందుకే జర వర్షాలు పడ్డప్పుడు మీరు 2 వీలర్ పైన పోయేటోళ్ళు ఎవరైతే ఉన్నారో జర జాగ్రత్తగా ఉండండి. గుంటలు కానివ్వండి అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు చాలా మంది కూడా. సో దానివల్ల యాక్సిడెంట్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, 4 వీలర్స్ ఎవరైతే ఉన్నారో అరే మీకు నీళ్లు కనిపిస్తున్నాయి అని చెప్పి మీరు జయ్యాన్ని వేయండి అనుకోండి, పక్కన ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ నీళ్ళన్నీ కూడా వాళ్ళపైన పడి జర కొంచెం గలీజ్గా ఉంటుంది. అదేదో పెద్ద రేసింగ్ ట్రాక్ కాదు, లేదా మీరు సింగిల్గా ఏడుకో పోతలేదు, పక్కన జనాలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి.